Viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 83 on pattern programs. Already in the manu class lo chala pattern programs chusamu. Avi ela 333 22211 ane fixed digit alage fixed alphabet PPP అనేది లాస్ట్ క్లాస్ లో చూసాము. ఇప్పుడు ఈ క్లాస్ లో ఏంటంటే క్లాస్ 83 లో మనం ప్యాటర్న్ 6 ప్రోగ్రామ్ చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే n = యాజ్ యూజువల్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n. కాకపోతే ఇక్కడ ఏంటంటే సిఆర్ ఆస్కీ కోడ్ కావాల్సి వస్తుంది. మనకు ఆస్కీ కోడ్ కావాలి. ఆస్కీ కోడ్ కోసం మనం ఏం చేస్తామంటే ఆస్కీ కోడ్ కోసం గూగుల్లోకి వెళ్ళిపోయేసి మనం ఆస్కీ కోడ్ ఆస్కీ టేబుల్ అనేది టైప్ చేస్తాం. ఆస్కీ వాల్యూస్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా టేబుల్. తీసి దీన్ని సేవ్ ఇమేజ్ యాస్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ ఆస్కీ టేబుల్ ఉంది కదా, ఈ ఆస్కీ టేబుల్ ఇది. దిస్ ఈజ్ ఆస్కీ టేబుల్. ఈ ఆస్కీ టేబుల్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నామంటే చూడండి ఇది టేబుల్. ఇప్పుడు ఏమంటుంది, క్యాపిటల్ ఏ తీసుకున్నాం అనుకోండి 65. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏ = 65. స్మాల్ ఏ = ఎంత అంటుందంటే 97. దీనికి మనకి ఏదైనా సేవ్ ఇమేజ్ యాస్ అని ఉంది. ఈ ఇమేజ్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను సేవ్ ఇమేజ్ యాస్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సో డెస్క్టాప్లో పైథాన్ వైటీలు లూప్స్లోను ప్యాటర్న్స్లోను ఆస్కీ టేబుల్ అనేది సేవ్ చేశాను. సో ఇన్ ఫోల్డర్ ఇక్కడ వచ్చింది. దీన్ని ఇక్కడ ఓపెన్ చేసామంటే ఇదే టేబుల్ ఇక్కడ వస్తుంది. కావాలన్నప్పుడు ఇప్పుడు చూడండి 65 అని ఎందుకు వచ్చింది ఈ ప్రోగ్రాంలో అని అనుకుంటే మనకి 65 ఎందుకంటే ఆల్ఫాబెట్ 65 ప్లస్ ఐ అన్నప్పుడు I = 0 అన్నప్పుడు 65 ఏనే వస్తుంది. అలాగే I = 1 అయినప్పుడు 66 వస్తుంది. 66 అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి. 66 అంటే ఏంటి బి, 67 అంటే ఏంటి సి. ఇట్లా ఐ వాల్యూ 0 ఉండేటప్పుడు 65 ఏ, 0కు 65కి 1 యాడ్ చేసినప్పుడు 66 బి, 65కి 2 యాడ్ చేసినప్పుడు 67 సి. ఈ విధంగా 68 ఐ వాల్యూ పెరిగేందుకు 0 1 2 ఆ విధంగా అనమాట. దాన్ని చెప్పుకోవాలంటే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 65కి యాజ్ సింబల్ వేసుకొని 0 అన్నప్పుడు = 65 కామా 1 అన్నప్పుడు ఏమవుతుంది 66 అయినట్టు. 1 + 65 = 66. దట్ = బి, క్యాపిటల్ బి. ఇక్కడ ఏ అని అర్థం, క్యాపిటల్ ఏ = క్యాపిటల్ ఏ. కావాలంటే చూడండి టేబుల్ క్యాపిటల్ ఏనే అవి. స్మాల్ ఏ అంటే ఇక్కడ ఉంది, స్మాల్ ఏ = 97, స్మాల్ బి = 98. ఇవి కావాలంటే మీరు ఆడ ఏం చేయాలంటే CHR బ్రాకెట్ 65 బదులు 97 పెట్టుకోవాలి. అది కూడా మళ్ళీ మనం చూడొచ్చును. సో అందుకోసమని ఈ టేబుల్ కావాలి. ఈ టేబుల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం 65 = 0 ఇక్కడ ప్లస్ అనమాట. ఇది ప్లస్ 0 + 65 ఏనే, 1 + 65 66. దట్ = బి. ఈ విధంగా చేసుకుంటా పోయినామంటే 2 + 65 = 67
దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ సి డాష్ 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 ఈ విధంగా పోతుంది. దిస్ ఈజ్ ద అవుట్పుట్. అందువలన ఇక్కడ సిహెచ్ఆర్ అంటే క్యారెక్టర్ 65 ప్లస్ ఐ వాల్యూ ఫస్ట్ 0 ఉంటుంది. మీరు ఇచ్చేదాన్ని బట్టి 3 ఇచ్చారు కాబట్టి 3 వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకున్నా కూడా మనము అక్కడ మనం చూసుకోవచ్చు. కాపీ ప్రోగ్రాంలోకి వెళ్ళి దీని ప్లేస్లో దీన్ని ఏం చేస్తామంటే పేస్ట్ చేస్తాం. ఇది ఇక్కడ యాష్ పెట్టాను కాబట్టి అదేం ప్రాబ్లం లేదు, మనకు వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 1లో ఇవి తీసేయాలి. అదేవిధంగా 2, అదేవిధంగా 3 చేసి ఎంటర్ చేసామంటే ఇది ఈ విధంగా తీసుకుంటుంది. ప్రతిసారి n వాల్యూ ఎంత ఇచ్చారో దాన్ని బట్టి అది మల్టిప్లై చేసుకొని అన్ని టైమ్స్ అది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ప్యాటర్న్ 6, 7 తెలియదు, మారుస్తాం. సేవ్ చేస్తాను పోయి. ఇప్పుడు ఆల్ఫాబెట్ కాబట్టి ఆల్ఫాబెట్ సరిపోయింది, ఫిక్స్డ్ ఆల్ఫాబెట్. క్లిక్ సేవ్ యాజ్ ప్రోగ్రామ్ 6 అనమాట, 6 సేవ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను CLS 6 అక్కడికి వచ్చి 6 అని ఎంటర్ చేయండి. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఇచ్చాను, 4 అని ఇచ్చాను. AAA BBB CCC DDD అర్థమైంది. నేను ఎక్కడ చెప్పింది ABC అర్థమైంటుంది అనుకుంటాను. 65 అంటే అక్కడ చూపించాము. I అంటే ఫస్ట్ 0 కాబట్టి ఓకే. 65 ఇంటూ A ఎన్నిసార్లు, n టైమ్స్. మీరు ఎన్నిసార్లు ఇచ్చారు అవుట్పుట్లో? అన్నిసార్లు. నేను 4 టైమ్స్ కాబట్టి ఏ అని 4 టైమ్స్ వచ్చింది. అలా లేదు, మళ్ళీ నేను రన్ చేస్తాను దీన్ని. ఎంటర్ 8 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ చూడండి, ఏ అని 8 టైమ్స్. ఈ విధంగా అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. కంట్రోల్ C. దీన్ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎంటర్ నెంబర్ ఆఫ్ 8 టైమ్స్ అని పెట్టాను, ఎంటర్ కొట్టి ఇప్పుడు చూసామనంటే దిస్ ఈజ్ అవుట్పుట్. ఓకే, కంట్రోల్ S. ఈ విధంగా మనము ఆ ప్యాటర్న్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు అట్లా లేకుండా ఇంకా రాబోయే ప్రోగ్రాంలో మనకేముందంటే అవుటర్ లూపు ఉంది, ఇన్నర్ లూపు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఇంటూ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని. మీరు n వాల్యూ ఎంతో కొంత 5 ఎంతో ఇస్తారు. 5 అనేది nలో స్టోర్ అవుతుంది, n వేరియబుల్. I 0 నుండి స్టార్ట్ అవుతుంది. n వాల్యూ ఎంత ఆల్రెడీ చెప్పాం. n వాల్యూ ఎంత 0, 1, 2, 3, 4 వస్తుంది. అదేవిధంగా కిందికి వస్తే యాష్లో J కూడా అదే స్టార్ట్ అవుతుంది, అన్ని ప్రయారిటీస్. కాకపోతే ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చాం, క్యారెక్టర్ కాదు ఇంత మునుపులాగా. స్ట్రింగ్ కాబట్టి మనం ఇచ్చే ఆల్ఫాబెట్ J ఫస్ట్ 0 ఉంది, 0 + 1 1. అది అయిపోయిన తర్వాత కొద్ది గ్యాప్ తీసుకొని ఈ ప్రింట్ ఎందుకంటే నెక్స్ట్ లైన్ పోవడానికి, ఇది గ్యాప్ తీసుకోవడానికి, అదే లైన్లో ప్రింట్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తాం, చూసిన తర్వాత తెలుస్తుంది. ఇది స్క్వేర్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ వరకు కాపీ, దీంట్లోకి వెళ్ళేసి దీన్ని ఇది స్క్వేర్ ప్యాటర్న్ మొత్తం తీసేస్తాం. తీసేసి పేస్ట్. దిస్ ఈజ్ హ్యాష్ స్క్వేర్ ప్యాటర్న్. ఇది 7 అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు 1లో అవి అవసరం లేదు. ఫస్ట్ అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి తీసేస్తాను నేను, వద్దు. ఇది ఇన్నర్ లూప్. ఇండెంటేషన్ కోసం మనం ఇట్లా ఎంటర్ చేసామంటే ఇండెంటేషన్ అదే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 అవసరం లేదు. ఇక్కడ కూడా ఇండెంటేషన్ కోసం ఇలా పెడతాను. ఇది ఇండెంటేషన్ కాకపోతే మనం ముందుకు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. చూస్తాం. సేవ్ చేసి ఫైల్ పోయి క్లిక్ సేవ్ యాజ్. ఇది 7 ఎంటర్ చేస్తాం. చేసినప్పుడు ఇప్పుడు దీన్ని రన్ చేస్తే CLS 7th ప్రోగ్రామ్ ప్యాటర్న్స్లో 7
ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటుంది 4 ఇస్తాను 1 2 3 4 అని వచ్చింది. ఇది స్ట్రింగ్ కాబట్టి ఫిక్స్డ్ డిజిట్ అని చెప్పాం కదా. I is equals to 0 నుండి స్టార్ట్ అవుతుంది 0, 1, 2, 3. మనం 4 కదా తీసుకునేది కాబట్టి 2, 3. ఇన్ ద సేమ్ వే కిందకు వస్తే ఏడు కూడా జే అంతే 0, 1, 2, 3. ఏడు కూడా అంతే. ఇప్పుడు J+1 ప్రతిసారి J 0 ఉంటుంది 0 + 1 1 టైం J వాల్యూ మారుతుంది. Jలో పెట్టకన్నా ఉండింటే ఇక్కడ 1 1 1 1 2 2 2 అని వచ్చింది. ఇప్పుడు J వాల్యూ పెట్టాం కాబట్టి ఇక్కడ ప్రతిసారి దీనికి నేను ఆల్రెడీ చెప్పాను నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇదే దాంట్లో నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ J is equals to 0, J is less than or equal to I అన్నప్పుడు Jలో ఏముంటుందో అది ప్రింట్. ఇక్కడ స్టార్ బదులు నేను స్టార్ ఉంది కదా, స్టార్ బదులు నేనేం తీసుకుంటానంటే J పెడతాను. J పెట్టినప్పుడు J is equals to బిగినింగ్ 1 ఉంది, 1 వస్తుంది, తర్వాత 2 3 పెరిగింది వాల్యూ ఇక్కడ ప్రింట్ చేసుకుంటా వస్తుంది. ఆ విధంగా ఇది ప్రింట్ చేసుకుంటా వచ్చింది. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది రన్ చేసి ఈసారి నేను ఒక 8 ఇస్తాను అనుకోండి. 1 2 3 4 5 6 7 8 అని మారుకుంటుంది. ప్రతిసారి n వాల్యూతో ఏం చేస్తూ ఉంది, J పెరుగుతూ ఉంది 1 1, n 8 ఇచ్చాను 8 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 అదేవిధంగా ప్రతిసారి వస్తుంది. ఇది అవుట్పుట్ ఏమి ఇస్తే అది వస్తుంది. చూసి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ నేనేమి ఇచ్చాను 8 అనుకున్నాను. ఎంటర్ కంట్రోల్ V. 4 ఇస్తే 4, 8 ఇస్తే 8 మీ ఇష్టం. ఈ విధంగా మారుతుంది. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత క్లాస్కి స్క్వేర్ ప్యాటర్న్ అనేది చూస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.